ఓంకారజన్య శ్రీవాణీ గణేశాక్షర శోభినీ చతుర్వేదమయీ వందే వేద విజ్ఞాన వేదికా వేద విజ్ఞాన వేదికా. వేద విజ్ఞాన వేదిక ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తరతరాల తెలుగు కవిత ధారావాహిక ఉపన్యాస కార్యక్రమం 97వ మాసం కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు శతపత్ర సుందరుడు బాలాంత్రపు రజనీకాంతరావు వాగ్గేయ వైభవం అనే అంశంపై ఉపన్యసించడానికి మన ఆహ్వానానికి అంగీకరించి శ్రీమతి బాలాంత్రపు శ్రీమతి రామనాథ్ గారు విచ్చేశారు. వారిని వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వారి పినతండ్రి గారు అయిన రజనీకాంతరావు గారి వాగ్గేయ వైభవం అనేటువంటి విషయంపైన వారు ఉపన్యాసం చేస్తారు. అందులో వారి పాటలు, వారు రచించిన వారి సాహిత్యం, వారి సంగీతం మనకు వినిపించడానికి గాను కుమారి శ్రేయ రామనాథ్ గారు విచ్చేశారు. వారిని ఆహ్వానిస్తున్నాను. ఈ 97వ మాసం కార్యక్రమానికి శ్రీమతి గారికి, వారి అమ్మాయి శ్రేయ గారికి, బాలాంత్రపు కుటుంబీకులు విచ్చేసిన వారందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మనందరికీ, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఈ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు బాలాంత్రపు రజనీకాంతరావు గారు, ముందు తరం వారికి బాగా సుపరిచితమైనటువంటి పేరు. శతపత్ర సుందరుడు బాలాంత్రపు రజనీకాంతరావు గారి వాగ్గేయ వైభవం అని అన్నారు శ్రీమతి గారు. వారి కవిత, వారు శతపత్ర సుందరి అనేటువంటి కవితా సంకలనం చేశారట. చాలా గొప్ప విషయం. మరొక విషయం ఏమిటంటే, వీరి పినతండ్రి గారు, వీరు మీకు చాలామందికి తెలిసిన విషయమే, బాలాంత్రపు నళినీకాంతరావు గారి అమ్మాయి, మనవరాలు. శ్రీమతి గారిని లావణ్య గారి సిస్టర్ అని అంటే ఇంకా బాగా తెలుస్తుంది చాలామందికి. లావణ్య గారు తరచూ వస్తుంటారు, వీరు ఎప్పుడో కానీ రారు కాబట్టి. వీరి పినతండ్రి గారు 100 సంవత్సరాలు, 100 వసంతాలు పూర్తి చేసుకొని వారి ఆశీస్సులు ఇంకా మనకు లభిస్తూ విజయవాడలో ఉన్నారు. వారు నేరుగా ఇక్కడికి రాలేరు గనక వారి శత జయంతిని ఈ విధంగా మనం నిర్వహించుకుంటున్నాం. 2 ఏళ్ల కిందట నళినీకాంతరావు గారి శత జయంతి ఉపన్యాసం కూడా మనం ఇక్కడ నిర్వహించాం. వీరే ఉపన్యాసం చేస్తే బాగుండేదని నేను కోరినప్పటికీ వారు కాసల నాగభూషణం గారిని ఆహ్వానించి వారి తండ్రి గారి రచనలపైన నాగభూషణం గారు ఉపన్యాసం చేయడం జరిగింది. రజనీకాంతరావు గారి అబ్బాయి శరశ్చంద్ర గారు ఇచ్చేశారట. దయచేసి ఒక్కసారి కైండ్లీ స్టాండప్ అండ్ గెట్ రికగ్నైజ్డ్ సార్, వీ వాంట్ టు ఆనర్ యువర్ ప్రజెన్స్. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మీరు రావడం మాకెంతో సంతోషం. మీకు ప్రత్యేకంగా మా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అధ్యక్షులు జేకే రెడ్డి గారు శ్రీమతి గారిని, వాళ్ళ అమ్మాయి శ్రేయ గారి గురించిన పరిచయం మనందరికీ తెలియజేస్తారు. సభకులందరికీ నమస్కారం. తెలుగు తల్లికి నమస్సుమాంజలు. తొలుతుగా యుగములకు ఆది యుగాది గాని, మురారి గారు మీ మాట, యుగాది యుగములకు ఆది యుగాది గాని తెలుగు వారింట ఆనంద
పాల పంటయై యుగాది అయినది ఉగాది అని వచ్చినది విళంబినామ వత్సరం వచ్చినది విళంబినామ వత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యముల నింపి సత్వరం కావలె మన జీవితాల ఈ వత్సరం ఓ వరం. మీకందరికీ విళంబినామ యుగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇవాళే శ్రీరామనవమి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామో నిశాచర వినాశకరం నమామి. అంటూ శ్రీరామచంద్రుని ప్రార్థిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఈనాడు ఒకవైపు ఉపన్యాసకులు, మరొక వైపు గాయకులు, తల్లి కూతుళ్ళు. మొదటిగా శ్రీమతి గారి పరిచయం. ఆమె పేరులోనే శ్రీమతి ఉంది. మద్రాసు మహానగరంలో జన్మించి మద్రాసు పట్టణంలోనే పెరిగిన వెంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన కీర్తిశేషులు బాలాంత్రపు వెంకటరావు గారి మనవరాలు, బాలాంత్రపు నళినీకాంతారావు శ్రీమతి జ్యోతిష్మతి గార్ల పుత్రిక, శ్రీ రామ్నాథ్ గారి శ్రీమతి, నేటి ఉపన్యాసకురాలు శ్రీమతి గారు. మద్రాసు జిఎంసిలో విద్యాభ్యాసం గావించి జర్మన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, అమెరికా, చైనా, సింగపూర్ వంటి పలు దేశాల్లో ఉన్నత విద్యలను అభ్యసించి పలు పట్టాలను పొందారు. 3 సంవత్సరాల పిన్న వయసులోనే ఆట విడుపు అనే కార్యక్రమంలో పాల్గొని ఆపై ఆకాశవాణిలో పలు ప్రసంగాలు, నాటకాలు, ముఖాముఖి ప్రసారాల్లో పాల్గొన్నారు. దూరదర్శన్లో కూడా 2 దశాబ్దాలుగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం. అంతేకాకుండా మద్రాసు దూరదర్శన్లోని తెలుగు కార్యక్రమాలకు తొలి వ్యాఖ్యాత అంటే తొలి యాంకర్గా చేసిన ఘనత ఈమె సొంతం. మరి ఈనాడున్న తెలుగు యాంకర్ కాదండి, ఈ భాష కాదు, ఆమె భాష వేరే. ఫిల్మ్స్ డివిజన్ ఆఫ్ ఇండియాలో ప్యానలిస్ట్గాను, కామెంటరీ స్పీకర్గాను, డాక్యుమెంటరీ రచయిత్రిగాను అపార అనుభవం కలిగిన వారు. రామోజీరావు గారి కిరణ్ యాడ్స్ అనే అడ్వర్టైజింగ్ సంస్థకు తెలుగు కాపీ ఎడిటర్గా కూడా పనిచేశారు. లెక్కలేనన్ని సభా ప్రసంగాలు పలు అంశాలపై చేసినవారు. జర్మనీ భాషలో అద్భుతమైన ప్రావీణ్యాన్ని సాధించి ఆ భాష అధ్యాపకురాలిగా కూడా పనిచేశారు, చేస్తున్నారు కూడా. లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్గా ఉండడం ఆమె వృత్తి. ఆ దిశలో ప్రస్తుతం ఇమ్మర్ బెస్సర్ కన్సల్టెన్సీ అనే సంస్థకు అధినేతగా ఆసియా, యూరోప్ ఖండాల్లోని ఫార్చ్యూన్ 1000 కంపెనీలకు కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్నారు. మరి శతపత్ర సుందరుడు బాలాంత్రపు రజనీకాంతారావు వాగ్గేయ వైభవం అనే అంశంపై నేడు ప్రసంగించబోతున్న వక్తే శ్రీమతి రామనాథ్ గారని పరిచయం చేస్తున్నాను. శ్రీమతి రామనాథ్ గార్ల కుమార్తె యూకేలోని కార్డిఫ్ యూనివర్సిటీ నుంచి మీడియా స్టడీస్లో ఎంఏ, బుడాపెస్ట్లోని సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో ఎంఏ ఈమె విద్యార్హతలు. తెలుగు, ఆంగ్లం, తమిళంలోనే కాకుండా ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో కూడా తల్లిలాగా మంచి ప్రావీణ్యం పట్టు సాధించి ఆకాశవాణి విజయవాడ కేంద్రం కళాకారిణిగాను, తన 12వ ఏటనే
తన తొలి భజనల సీడీని ఆవిష్కరించి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ పోటీల్లో బహుమతిని సాధించి సంగీతం సాహిత్యం అంటే చిన్ననాటి నుంచే ఎనలేని ప్రేమాభిమానాలను పెంపొందించుకుని 60 పైచిలకు కచేరీలు చేసిన సోలో కన్సర్ట్స్ మధుర గాయనే కుమారి శ్రేయ రామనాథన్ మీకు పరిచయం చేస్తున్నాను. మరి ఒకవైపు శ్రీమతి గారి ఉపన్యాస ధార, మరోవైపు శ్రేయ గాన మాధుర్యాన్ని మనం ఆలకిద్దాం. స్వస్తి. ముందుగా వారిని సత్కరించుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. ఊరా నరసింహరావు గారు వారి సతీమణి నూతన వస్త్రాలు బహుకరిస్తున్నారు. అధ్యక్షులు జేకే రెడ్డి గారు, ఉపాధ్యక్షులు బద్రీనాథ్ గారు వారి ఇరువురికి మనందరి తరఫున జ్ఞాపికను బహుకరిస్తారు. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఒక మహద్భాగ్యం ఇచ్చి నన్ను ఇలా సన్మానించి నా గురించి ఎంతో చక్కగా మాట్లాడారు రెడ్డి గారు. నాకు ఈ అవకాశం ఇచ్చారు వేద విజ్ఞాన వేదిక వారందరికీ నమస్కారాలు. ఇక్కడ చూస్తుంటే ఈ జనం ఇలా కిటకిటలాడిపోయేటట్టుగా మన వేద విజ్ఞాన వేదిక కార్యక్రమం ఇలా ఉంది అంటే దానికి కారణం రజనీకాంతరావు గారి కీర్తి ప్రతిష్టలు ఎలాగ మిన్నుముట్టి ఎటువంటి బలము శక్తితోటి మిమ్మల్ని అందరినీ ఇవాళ శ్రీరామనవమి ప్రత్యేకమైన రోజు మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చాయో దాన్ని బట్టే మనకి తెలిసిపోతుంది. ఈ సాయంత్రం ఎంతో అపురూపమైంది, ఒక విలక్షణమైన సాయంకాలం. ఎందుకంటే మనం సృష్టిలోనే, ఇది అతిశయోక్తి కాదు, మీరే ఒప్పుకుంటారు విన్న తర్వాత, అరుదైన ఒక మేధా సంపత్తిని, సృజనాత్మక శక్తి సంకలనాన్ని పునర్దర్శించుకోబోతున్నాం. నేటి సాయంకాలం సాహితీ ఉపన్యాసం నాయకులు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు. తెలుగు పంచాంగం ప్రకారం 2 ఏళ్ల క్రితమే వారు 100 సంవత్సరాల పెద్ద పండుగ చేసుకుని ప్రస్తుతం విజయవాడలో వారి పెద్ద కుమారుల దగ్గర ఉంటున్నారు. వారు శతపత్ర సుందరులు అనటానికి చాలా కారణాలు ఉన్నాయి. వారి తొలి గేయ సంపుటి పతాక శీర్షిక శతపత్ర సుందరి. ఇంకా వారి ప్రతిభాంగాల వైవిధ్యాన్ని బట్టి కూడా వారు శతపత్ర సుందరులు అనే చెప్పుకోవాలి. రజని బహుముఖ ప్రజ్ఞకి మారుపేరు. కవి, నాటకకర్త, వ్యాసకర్త, పరిశోధకులు, పండితుడు, గేయకుడు, సంగీత నిర్దేశకుడు, వ్యాకరణ సిద్ధాంతాన్ని కాచి వడబోసిన కాణాచి. వారి మాటలే అరువు తీసుకుని చెప్పాలంటే స్వరలహరి లోలుడు, వాక్సుధామయుడు. సింపుల్గా చెప్పాలంటే పుంభావ సరస్వతి. తెలుగు జాతి గర్వించతగ్గ పండితుల్లో అగ్రగణ్యులు వారు. లలిత భావ సంగీత ఉద్భావనకి పునాదిరాయి వేయటమే కాకుండా తొలి మెట్లు మలిమెట్లు వేసుకుంటూ వారి 100 ఏళ్ల జీవితం అంతా అనేక మైలురాళ్ళు సృష్టిస్తూ రికార్డులు స్థాపిస్తూ తమ ప్రస్థానాన్ని, కళా ప్రస్థానాన్ని సాగించారు. వారు సినీ రంగానికి, బాల సాహిత్యానికి, గేయ రచయితగా, పరిశోధకులుగా, తెలుగు సాహిత్య రంగానికి, ఇంకా ఆకాశవాణి సంస్థ దిశ నిర్దేశకులుగా అపారమైన ప్రతిభని ప్రదర్శించిన ప్రదీప్తుడు. వేద విజ్ఞాన వేదిక సాహిత్య వేదిక కనుక నేను ఈనాటి సాయంకాలం వారి గేయాల సహాయంతో వారి కవితా వైభవం ఏ విధంగా తమ సంగీత ప్రజ్ఞతో సాహిత్య సౌందర్యాన్ని జిగేల్మనిపించారో మీకు చూపించడానికి సాహసిస్తున్నాను. రజని వాంగ్మయం ఒక మహార్ణవం. వారి ప్రతిభ నిడివి, లోతు అవగాహనకి రావాలంటే కనీసం ఒక 3 రోజుల సెమినార్ ఏర్పాటు చేసుకోవాలి మనం. ఈరోజు నేను కేవలం వారి సినిమాయేతర లలిత గీతాలను మటుకే మీ ముందు ఉంచబోతున్నాను. అందులో కూడా మచ్చుకు కొన్ని. వారు సినీ రంగానికి చేసిన సేవ అసమానం. అది పార్ట్ 2గా పెట్టుకోవాలి.
అది విఏకే రంగారావు గారు లాంటి పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది. ఇంకా పార్ట్ 3 వారి బాల సాహిత్యం. ఇలా మనం అంశ విభజన చేసుకుంటూ వారి గురించి మాట్లాడుకుంటూ పోవడానికి బోల్డ్ ఒక లైబ్రరీ నిండా పుస్తకాలు రాసేశారు ఆయన. ముందస్తుగా ఒక చిన్న మనవి, రజనీ గారి ఉనికి ఒక నాణ్యం అయితే సాహిత్యం సంగీతం వాటికి 2 వైపులు. వారి సాహిత్యంలో సరిగమలు ఉంటాయి, వారి స్వరకల్పనలో పదచిత్రాలు పలకరిస్తాయి. ఇవి 2 ఇన్ అండ్ యాంగ్ లాగా వారి సృజనా శక్తికి సమగ్ర రూపాన్ని ఇస్తాయి. కనుక వారి సాహితీ సౌందర్యాన్ని ఆస్వాదించడం అంటే అది వారి గేయాల ద్వారానే చేయాలి మనం. వారి వాంగ్మయ విస్తారం అపూర్వం. ఆంధ్ర వాగ్గేయకారి చరిత్ర ఇది ఒక కంపెండియం అన్నమాట. దీనికి సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. విశ్వవీణ సంగీత రూపక సంకలనం, శతపత్ర సుందరి తెలుగు భాషా సమితి అవార్డు పొందింది. ఏకాంత సేవ ఆంగ్ల అనువాదం, క్షేత్రీయ పదాలు, ఇంకా మువ్వగోప పదాలు. ఈ పుస్తకం చాలా గొప్ప పుస్తకం. ఈ ప్రతులు ఇంకా లభిస్తున్నాయి. ఎక్కడ లభిస్తున్నాయో నేను చెబుతాను. ఇందులో మువ్వగోపాల పదాలు ఆయన ట్రాన్స్లేట్ చేసి, ట్రాన్స్లిటరేట్ చేసి, వ్యాఖ్యానించి, ఇంకా నాట్యశాస్త్రంలోని భంగిమలకి, తర్వాత నాయికలు, అది అభిసారిక, విరహోత్కంఠిత, స్వాధీనపతిక, వాటికి బొమ్మలు వేసి డాన్సర్స్కి ఎంతో ఉపయోగంగా ఉండేటటువంటి రెఫరెన్స్ పుస్తకం. జేజి మామయ్య పాటలు, క్షేత్రయ్య, రామదాసు, ఇంకా త్యాగరాజు గురించిన వ్యాసాలు, మువ్వగోపాల పదావళి మనం మాట్లాడుకున్నప్పుడు, ఇంకా ఏటికి ఎదురీత అనే ఒక కవితా సంపుటి, తర్వాత చతుర్భాణి అని 4 సంస్కృత నాటకాలు తెలుగుకరించి, తర్వాత అన్నమాచార్య కృతుల అనువాదం. ఇలా చాలా ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే బోల్డ్ ఉంది. వారి పాటల్లో మన జాతికి చేసిన కళాసేవకి కలికితురాయి వంటిది ఒక పాట ఉంది. అదేమిటంటే 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు అర్ధరాత్రి 1947 జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం ముగిసిన తరువాత తొలి గానం ప్రసారం చేయబడింది. మ్రోయింపు జయభేరి మ్రోయింపు నగార అని. అది అందులో ఆయన ఒక మాట మాట్లాడతారు. అది వింటే మీకు ఆయన కవితా వైభవం నేను ఎలా చెప్పాలో తెలియక నేను జస్ట్ మీకు అది చదివి వినిపిస్తాను. భారతదేశపు స్వేచ్ఛా సూర్యుని ఆచ్ఛాదింతు రాహుఛాయ అంతర్ధానమైంది అంటూ దేశానికి దండోరా వేసి చెప్పిన ఉద్దండుడు ఆయన. రజనీ గారి పాటలు ఒకటి మటుకు ఇక్కడ చెప్పుకోవాలి, వినడానికి ఎంత అద్భుతంగా ఉంటాయో పాడడానికి అంత క్లిష్టతరమైనది. ఎందుకంటే వారి పాటల్లో సురభిళ నిశ్వాసాలు, సురభిళ భ్రాంతులు, దగ్ధ తరుకాండలు, మరున్నిశ్వాసాలు, ఇంకా పలకటానికి అల్లరి పెట్టే సంస్కృత సమాసాలు ఉంటాయి. కనుక సుస్పష్టమైన ఉచ్చారణ ఒక రిక్వైర్మెంట్. రెండోది, వాటిల్లో సంగీతపరంగా అనూహ్యమైన మలుపులు ఉంటాయి, కొత్త కొత్త ప్రయోగాలు ఉంటాయి. అంతేగాక రజనీ గారికి వాద్య బృందంలోని అంతర్గత సౌందర్యం బాగా ఆకళింపు కనుక ఆర్కెస్ట్రేషన్ అంటే ఇంకా చరణాంతర సంగీతం, ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటాం, అది కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆయనకి పాట స్ఫురిస్తే సంగీతం, సాహిత్యం, మధ్యలో ఆర్కెస్ట్రాతో సహా స్ఫురిస్తుంది. ఆయన ఆ పాటని ఒక సమగ్ర రూపంలోనే ఆయన విజన్లో ఉంటుందన్నమాట. కనుక ఇంకొక కారణం ఎందుకు ఈ పాటలు కష్టం, ఈ పాటలు పాడి వీటిని పాపులరైజ్ చేసిన వాళ్ళు ఎవరు? హేమీలు, ఉద్దండులు, టంగుటూరు సూర్యకుమారి, బాలాంతరపు రజనీకాంతరావు గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, మన గోపాలరత్నం గారు, తర్వాత ఓలేటి వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ గొప్ప ఆర్టిస్టిక్ టెంపరమెంటు పర్సనాలిటీ ఉన్న గాయకులు. కనుక స్వరానికి స్వరం, అక్షరానికి అక్షరం. మనం ఇప్పుడు శ్రేయ పాడబోతున్నా కూడా వాళ్ళ పర్సనాలిటీని అందులో మీరు చూడలేకపోతే చిన్నబుచ్చుకోకండి. ముందు తరానికి రజనీ గారి సాహిత్యాన్ని, సంగీతాన్ని పరిచయం చేయాలని ఒక చిన్న ప్రయత్నంగా గుర్తించండి. వారి శైలి గురించి కొన్ని ముచ్చట్లు. వీరి శైలి చాలా విలక్షణమైన శైలి. ఎందుకంటే గొప్ప వైభవం, గ్రాండ్యూర్ ఉన్న పదాలు, కళ్ళు చెవులు జిగేల్మని అనిపించి ముక్కుపుటాల్ని సోకే వాసనల అభివర్ణలతోటి కలిగి ఉంటాయి. అంటే చాలా సెన్షువల్ ఇమేజరీస్ కలిగి ఉంటాయి. వారి అనంత పద భాండాగారంలో సంస్కృతం, తెలుగు మాటలు 2 పెనవేసుకుపోయి ఉంటాయి కనుక ఆయన వాటిని ఇది పాలు, ఇది నీరు అని విడదీయకుండా కలిపి వాడుతూ ఉంటారు. అంటే సంస్కృత పదభూయిష్టమైన సమాసాలు చాలా ఉంటాయి. నిభృత స్వప్నసీమలు, ముగ్ధ మధుభాండాలు, అలాంటి పదాలు అనేకం ఉంటాయి. ఇప్పుడు శ్రేయ పాడబోయే ఒక పాట, జనని అని ఒక పాట పాడుతుంది.
2 పాటలు పాడిస్తాను. ఆ పాట అందులో సంగీతంలో ఫస్ట్ ఎంత వైవిధ్యం ఉంటుందో మనం చూద్దాం. రెండవది ఏమిటంటే భారతమాతని వర్ణిస్తూ రచించిన ఈ పాట, ఇది వందే మాతరానికి గుణ విశేషణాలలో సమతూగగల ఒక పాట. ఇందులో జనని అంటూ సంబోధిస్తూ ప్రారంభించి చివరి చరణంలో స్తన్యవాహిని అని ఒక ప్రయోగం చేస్తారు. దాంతో మాతృమూర్తి రూపచిత్రం మనకి పూర్తిగా కళ్ళ ముందుకు వస్తుంది. ఇంకొక విలక్షణమైన విషయం ఏమిటంటే ఇందులో మొదట పల్లవంతా సంస్కృతంలో ఉంటుంది, చరణం తెలుగులోకి దిగుతుంది. అది ఎప్పుడు ఆ భాషా మార్పిడి జరుగుతుందో మనకు అసలు తెలియదు, ఎందుకంటే ఆ సంగీతం అంత సజావుగా సాగిపోతుంది. జననీ హే భువన మనోమోహిని, జననీ హే భువన మనోమోహిని, నిర్మల సూర్యకరోజ్వల ధారుణి, జననీ హే భువన మనోమోహిని, నిర్మల సూర్యకరోజ్వల ధారుణి, జననీ హే భువన మనోమోహిని, నీల సింధు నిర్మల జల ధౌత చరణ కమల తట, అనిల విచంచల కోమల శ్యామల నవ సస్యాంచల, అంబర చుంబిత విశాల ఫాల హిమాచల, ధవళ తుషార కిరీట సుశోభిని, जननी हे भुवन मनोमोहिनी निर्मल सूर्यकरोज्वल धारुणी तोली प्रभातमुन नी गगनमुन तोली तपोवनुल सामरवमुल ఎన్నో జ్ఞాన ధర్మ కాంతులోలికే ఎన్నో మహాకావ్య తత్తులు వెలసే చిర కళ్యాణమై అతి ధన్యశీలవమ్మ అవిరళ వితరణశీలివి అన్నపూర్ణవమ్మ చిర కళ్యాణమై అతి ధన్యశీలవమ్మ అవిరళ వితరణశీలివి అన్నపూర్ణవమ్మ యమునా జాహ్నవీ కలిత కరుణా కలిత పుణ్య మధుర పీయూష స్తన్యవాహిని యమునా జాహ్నవీ కలిత కరుణా కలిత పుణ్య మధుర పీయూష స్తన్యవాహిని जननी हे भुवन मनोमोहिनी निर्मल सूर्यकरोज्वल धारुणी जननी हे भुवन मनोमोहिनी. ఇప్పుడు శతపత్ర సుందరి టంగుటూరి సూర్యకుమారి పాడి 1942 అంటే ఇంకా సాంకేతిక పరిజ్ఞానం ఏమీ లేనప్పుడు మనకి ఎక్స్పోజర్ లేనప్పుడు సంగీతం అది రాసి 1942 అంటే అప్పుడు వారి వయసు 22 సంవత్సరాలు మాత్రమే. అప్పుడు రాసినటువంటి పాట శతపత్ర సుందరి ఓహో శతపత్ర సుందరి శతపత్ర సుందరి ఓహో శతపత్ర సుందరి సురభిళ భ్రాంతిలో సుందర నయన దళ కాంతిలో సురభిళ భ్రాంతిలో సుందర నయన దళ కాంతిలో ఈ ఉదయ సాంధ్య వేళ మెరసలే ఉదయ సాంధ్య వేళ ఈ హృదయ భావ వేళ విరిసలే ఈ హృదయ భావ వేళ శతపత్ర సుందరి ఓహో శతపత్ర సుందరి శతపత్ర సుందరి ఓహో శతపత్ర సుందరి అరుణధరహాసము
చందనమరుణ్ణి శ్వాసమో అరుణధరహాసమో చందనమరుణ్ణి శ్వాసమో నీ మృదుల దళసతమ్ము తరచలే హృదిని మధురసమ్ము నీ హృదిని మధురసమ్ము పరిచలే నీ హృదిని మధురసమ్మో శతపత్ర సుందరి ఓ శతపత్ర సుందరి అనంగవాద్యములో యౌవన తరంగలాస్యములో అనంగవాద్యములో యౌవన తరంగలాస్యములో ఈ మధువు మధుకరాళి మరిగలే మధువు మధుకరాళి ఈ వలపు ఇనకరాళి కరగలే ఈ వలపు ఇనకరాళి శతపత్ర సుందరి ఓహో శతపత్ర సుందరి సురభిళ భ్రాంతిలో సుందర నయన దళ కాంతిలో సురభిళ భ్రాంతిలో సుందర నయన దళ కాంతిలో శతపత్ర సుందరి ఓహో శతపత్ర సుందరి. థ్యాంక్ యూ. ఒక పక్క వారి ప్రతిభ అబ్బురపడేట్టు చేస్తే మరొక పక్క రజని రచనల్లో ప్రక్రియా బాహుళ్యం ఉందే అది విభ్రాంతి జననం అన్నమాట. విశ్లేషణలు, వ్యాసాలు, పాటలు, సంగీత రూపకాలు, సినిమా పాటలు, ప్రణయ గీతికలు, పిల్లల పాటలు, యక్షగానాలు, సంస్కృత నాటికలు, అనువాదాలు, ఇంకా వంగ సాహిత్యం తెలుగులోకి చెయ్యటం, సంస్కృతాంధ్ర సాహిత్యాలు ఆంగ్లంలోకి అనేకం అనువాదం చేశారు. ఇంచుమించు డజను పైగా సంస్కృత కావ్యాలు రచించారు. యక్షగాన సంప్రదాయాన్ని, భామాకలాప ప్రక్రియని జనబాహుళ్యంలోకి తమ రచనల ద్వారా తీసుకొచ్చారు. వారి అనువాద ప్రతిభకి మచ్చుగా 1961లో గురుదేవులు రవీంద్రుని శతజయంతి సందర్భంగా తర్జుమా చేసి ప్రసారం చేసినటువంటి, ఇది వక్కలంక సరళ గారి కంఠంలో పాడించి ప్రసారం చేసిన పాట శ్రేయ బెంగాలీ పల్లవి పాడి తెలుగులోకి వస్తుంది. తను అలా చెప్పాను ఎందుకంటే దాంతో మనకి తెలుస్తుంది ఇది ఎంత మౌలికమైన అనువాదము. అసలు అనుకరణ అన్న ఛాయ కూడా మనకి ఆ వాసన కూడా వేయదు. ఏది మూలం ఏది అనువాదం అని భ్రమింపజేసేటటువంటి ఒక సంగీత ప్రక్రియ, సంగీత అనువాదం. যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে, তবে একলা চলো একলা চলো একলা চলো একলা চলো রে। যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে। যদি কেউ কথা না কই ওরে ওরে ও ভাগা, কেউ কথা না কই যদি সবাই থাকে মুখ ফেরাই সবাই করে ভয়, যদি সবাই থাকে মুখ ফেরাই সবাই করে ভয়, তবে পরাণ খুলে ও তুই মুখ ফুটে তোর মনের কথা একলা বলো রে। ఎవరు కే కవి నీరాకపోయినా సరే ఒక్కడ విపదవోయ్, ఎవరు కే కవి నీరాకపోయినా సరే ఒక్కడ విపదవోయ్. ఒక్కడవే 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 పదవోయ్, ఎవరు కే కవి నీరాకపోయినా సరే ఒక్కడవే పదవోయ్. మరు మాట లేకున్నా ఓరి ఓ భాగ్యుడా మాట లేకున్నా, మరి భయము చెంది జనమంతా పొడమొగనైనా, మరి భయము చెంది జనమంతా పెడమొగమైనా, మరి నీ మనసు విప్పి నీవే మర్మమేదో తెల్లముగా ఒక్కడవే అనవోయ్. నీ మనసు విప్పి నీవే మర్మమేదో తెల్లముగా ఒక్కడవే అనవోయ్, ఎవరు కే కవి నీరాకపోయినా సరే ఒక్కడవే పదవోయ్. మరి తోడు లేకున్నా ఓరి ఓ భాగ్యుడా తోడు లేకున్నా, మరి అడవి దారి పొయ్యే వేళ ఎవరు రాకున్నా, మరి అడవి దారి పొయ్యే వేళ ఎవరు రాకున్నా,
ముళ్ళ బాటలోన నీవే అడుగుల రక్తము చిమ్మ ఒకడవి పదవోయ్ ఈ గులాబీ మేల్ జూహీ చంపా చమేలి మనకు చుట్టాలి హవేలి మనకు చుట్టాలి హవేలి మనకు చుట్టాలి హవేలి తళుకు జలతార్ బుటాలల్లిన నీల వలయమ్మే గుడారం చాలా సుఖదం మీ బిడారం చాలా సుఖదం మీ బిడారం. థ్యాంక్ యూ శ్రేయ. వారి రచనల్లో కూడా పారసీకపు ధోరణులు కానవస్తాయి. ఉదాహరణకి ఆయన రాసిన ఒక గొప్ప పాట తెలుగు ఘజల్ అని. ఇందులో ఏమిటంటే ఇది నిందాస్తుతిలాగా ఉండదు, మళ్ళాను ఇందులో ఆక్సిమోరాన్స్ ఉంటాయి. అంటే ఎందుకు బాధలో ఇంత హాయి, ఎందుకు కాలు చల్లదనాలు కనలు తీయదనాలు వినిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ పాటకి ఆయనే సంగీతం చేసి పాడించడానికి కోసం సూరిబాబు గారిని స్టూడియోకి పిలిస్తే సూరిబాబు గారు మరో రాగంలో పాడితే అదే బాగుందని వారిద్దరూ కలిసి నిర్ధారించుకుని ఆ రాగంలోనే ప్రసారం చేశారు. వాసంతి జనసమ్మోదిని అంటారు దాన్ని ఏమిటంటే ఇది ఆయన ఔదార్యానికి కూడా ఒక గొప్ప తార్కాణంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒకళ్ళు మ్యూజిక్ చేసేసి అది రికార్డ్ చేసేస్తున్నప్పుడు మరొకళ్ళు వచ్చి ఇది బాగుందేమో అంటే అది ఓకే చేయగలడానికి కూడా ఒక చాలా గొప్ప, అంటే అది ఆ సాహితీ ప్రక్రియ సంగీత ప్రక్రియ మీద నిష్పాక్షికమైనటువంటి ఒక అభిమానం ఉన్న వ్యక్తికి మటుకే అది సాధ్యం అవుతుంది. హైలో నేల యదకింత హింసా హైలో నేల యదకింత హింసా హైలో నేల యదకింత హింసా తీయ పాటలో బాధేల వంశీ హైలో నేల యదకింత హింసా తీయ పాటలో బాధేల వంశీ హైలో నేల యదకింత హింసా యదకింత హింసా సకలాలుగా నిన్ను విరిచి సకలాలుగా నిన్ను విరిచి సకలాలుగా నిన్ను విరిచి వికల ఋతులందే జగతి మై మరచు సకలాలుగా నిన్ను విరిచి వికల ఋతులందే జగతి మై మరచు హైలో నేల యదకింత హింసా తీయ పాటలో బాధేల వంశీ హైలో నేల యదకింత హింసా ఏల అమృతం నాశించు వీరే ఏల అమృతం నాశించు వీరే ఏల అమృతం నాశించు వీరే నందనము నీలకే దించుతారే ఏల అమృతం నాశించు వీరే నందనము నీలకే దించుతారే హైలో నేల యదకింత హింసా తీయ పాటలో బాధేల వంశీ మురళి నీ పాట ఏలగ కదము
మురళి నీ పాటయేలగత్ కదము మురళి నీ పాట ఏలగత్ కదము మురళి నీ పాట ఏలగత్ కదము రజనికంఠ రజనికంఠాన రజనీకంఠాన రజనీకంఠాన రజనీ రజనీకంఠానయేల బుద్బుధము మురళిని పాటయేలగత్ కదము రజనీకంఠానయేల బుద్బుధము హైలో నేల యదకింత హింసా తీయ పాటలో బాధేల వంశీ హైలో నేల యదకింత హింసా తీయ పాటలో బాధేల వంశీ 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 వంశీ. రజనీ శైలి ఏమిటంటే గేయం నిండా ఎన్నో పదచిత్రాలు ఉంటాయి, అంటే ఇమేజరీస్ అన్నమాట. అందులో ఐంద్రికమైనవి అంటే సెన్షువస్ ఇమేజరీస్తో పాటు మనస్తర్పణ పదచిత్రాలు అంటే ఇంటలెక్చువల్ ఇమేజరీస్ కూడా ఉంటాయి. అవ్యాచ్యమైనది అధివాస్తవికత సత్యాలని, అనిర్వచనీయమైన మనోభావాల్ని వర్ణించేందుకు ఈ శైలి ఎంతగానో దోహదం చేసిందని అనిపిస్తుంది నాకు. అంతేకాక వైదిక రుక్కుల్లోని సంగ్రహాన్ని రంగరించినట్టుగా ప్రణయ గీతాల్లోకి ఏకంగా దింపేయగలిగినటువంటి దిట్ట రజని. అలౌకికమైన అనిర్వచనీయమైన అధిభౌతికమైనటువంటి సత్యాలని మనోభావాలని కూడా అలాగా ఒక ప్రణయ గీతికలో పెట్టేసి వారి కవిత్వంలో కాల్పనిక శక్తిని ప్రస్ఫుటించే గేయాల్లో స్వప్న జగతిలో ఒకటి, అది ఇప్పుడు మనం లాస్ట్లో పెట్టుకుందాం. ఇప్పుడు 1941లో మన ప్రేమ, అది చాలామంది నన్ను ఈ ప్రోగ్రాం శీర్షిక వినగానే అడిగారు అది పాడతారా అని. బాలమురళి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన యుగళ గీతం ఇది. వారి గేయాల వెనక గొప్ప వేదాంతం ఉంటుంది. ప్రణయతత్వంలా కనిపించే వారి ప్రేమ గీతికలో కొన్ని సత్యాలు అధిభౌతికతని ఆరాధిస్తాయి. ఈ పాట ఒక విచిత్రమైన సృష్టి, అంటే సృష్టి అంతా పరస్పర విరుద్ధమైనటువంటి ద్వైతం, దాని సమగ్రమే సంపూర్ణత అన్నది ఒక వేదాంతం. ఇది ఏమిటంటే ఒక రెండు అంగాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసాం కదా పాటకి, ఇటువైపు ఒక నాణ్యానికి ఒకవైపు తీపి, ఇంకోవైపు చేదు, ఒకవైపు బాధ, ఇంకోవైపు సుఖం. మీరు ఇన్ అండ్ యాంగ్ అనుకోవచ్చు. అది చూడ్డానికి పరస్పరం విరుద్ధంగా ఉన్నా కూడా అవి ఇట్స్ ఎ డ్యువాలిటీ దట్ ఈస్ నాన్ డివోర్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ అనమాట. ఆ సమగ్రమే సంపూర్ణతకి ముఖ్యం అనమాట. అంటే ఇప్పుడు దాన్ని ఒక పాటలో ఆ సత్యాన్ని పరముఖంగా చెప్పారనిపిస్తుంది ఈ పాటలో. ఈ ఇంటర్ప్రిటేషన్ పూర్తిగా నాదే, నేను పండితురాలని కాదు, కానీ శ్రోతగా నాకు అధికారం ఉంది కనుక నా జీవితానుభవాన్ని బట్టి నేను ఈ భాష్యం చెబుతున్నాను. ప్రణయానికి పరిణామం ఏ విధంగా ఉంటుందో ప్రేమికులకు తెలియదు. వాళ్ళలోనే గబుక్కుని ఆశ పొడసూపుతుంది, ఒకప్పుడు భయం కలుగుతుంది. ఇది ఏ విధంగా ఈ కథ ముగుస్తుంది, సుఖాంతం అవుతుందా కాదా అని చెప్పేసి రెండు గొంతుకులు వినిపిస్తాయి మనలోంచి. అది అద్భుతంగా ఒక సంభాషణ కింద వారు చేశారు. మన ప్రేమ, ఇది బాలమురళి గోపాలరత్నం గారు పాడినటువంటి పాట, 1941. మన ప్రేమ మన ప్రేమ సస్య సౌందర్య భూములలో ప్రభవిల్చి ప్రభవిల్చి నమ్రమగు సీమ మగునో
गम्रसुमधाममगुनो मन प्रेमा मन प्रेमा सस्य सौंदर्य भूमुలలో ప్రభవిల్చి నమ్రమరుసి మమగుణో గమ్రసుమధామమగుణో మన ప్రేమ కల్లోలిని తరంగములన్నీ పయనిర్చి శీర్ణసికతాత్రియగుణో పూర్ణకలశాబ్దియగుణో కల్లోలిని తరంగములన్నీ పయనిర్చి శీర్ణసికతాత్రియగుణో పూర్ణకలశాబ్దియగుణో మన ప్రేమ మన ప్రేమ కాలగాఢాగ్నికీలలో తప్పించి దగ్ధతరు కాండమగునో ముగ్ధమధు భాండమగునో కాలగాఢాగ్నికీలలో తప్పించి దగ్ధతరు కాండమగునో ముగ్ధమధు భాండమగునో మన ప్రేమ మన ప్రేమ మన ప్రేమ మన ప్రేమ. ఈ కవిత్వంలో గొప్పతనం ఏమిటంటే ఆవిడంటుంది కల్లోలిని తరంగాల్లో పడి పయనించి మన ప్రేమేమో అది శీర్ణ శిఖతాద్రి అంటే మట్టికొండలు చితికిపోయిన మట్టికొండలు అయిపోతాయేమో అని భయపడితే అతని వాయిస్ వచ్చి చెప్తుంది మరి ఆ నీరు తగిలి పూర్ణ కలశాబ్ది కావచ్చు కదా అంటాడు. ఆవిడంటుంది కాలగాఢాగ్ని కీలల్లో తప్పించి దగ్ధ తరుకాండమగునో అంటే ఇదేదో మన ఫారెస్ట్ ఫైర్ లాగా అయిపోయి ఫ్యూనరల్ ఫైర్ లాగా అయిపోతుందేమో అంత నెగిటివ్ వాయిస్ వస్తుంది. అందులో ఆయన అంటాడు ముగ్ధ మధుభాండమగునేమో అంటాడనమాట. అది కవి యొక్క సమర్థత అన్నమాట. ఇప్పుడు వారి రచనల్లో స్త్రీ అది ప్రేసిగా గోచరించినా కానీ ఈ ప్రేసి అందరాని ఊహాసుందరి కాదు తక్కిన భావకవుల్లో లాగా. ఆవిడ ఆయన ప్రణయ భాగస్వామిగానే కానవస్తుంది. అబల కాదు, సచేతనురాలు, మూగ కాదు, చమత్కారి, నిస్సహాయురాలు కాదు, ఆసరా ఇచ్చి తనలోని సగం. దీనికి కారణం బహుశా ఆయన స్నేహించి తన మేనమామ కూతుర్నే చేసుకుని చిన్నప్పటి నుంచి ఆవిడతో కలిసి యుగళ గీతాలు పాడేవారు. అదేనేమో కారణం అని అనిపిస్తుంది. వారి నాయిక తమ ప్రణయకేళిలో సహచరి. ఆమె స్థిరత్వం, గుండె నిబ్బరం కలిగిన స్త్రీ. వాక్చాతుర్యంలో కూడా ఏమీ తీసిపోదు. భాగస్వామ్యం ప్రస్ఫుటించే మరో గేయం సాధారణంగా మురళీరవం కోసం కృష్ణుని ఆగమనం కోసం రాధ విలపిస్తుంది. కానీ చిత్రంగా ఈ గీతంలో కృష్ణుడు అంటాడు రాధతోటి, మనసౌనే ఓ రాధ మరల వేణువు ఊద. ఎప్పుడు నువ్వేమో గోపిక మండలంలో నించుని నాట్యం ఆడుతున్నప్పుడు, గడప గడప అందెల రవళి వినిపించినప్పుడు మనసవుతుంది రాధ, మళ్ళీ నాకు మురళి ఊదాలనిపిస్తుంది అని. మనసౌనే ఓ రాధా, ఓలేటి గారు పాడారు ఇది. ఇక్కడ కూర్చోబడ్డా. మనసౌనే ఓ రాధా మరళ వేణుదా, మనసౌనే ఓ రాధా మరళ వేణుదా, మనసౌనే ఓ రాధా మరళ వేణుదా. ఘనశ్యామ సఖి
సంపాంగనవై నర్తింపరాదా మనసోనే ఓ రాధా మరల వేణుదా ఘనశ్యామ సఖీ సంపాంగనవై నర్తింపరాదా మనసోనే ఓ రాధా మందలోని గోవులు మై మరచి మోరలెత్తి చూడా బృందావని కడప కడప అందెలు ఘల్లుమనియాడ చిందులలరు జగములు కాళింది తటమల్డు కూడా సుందర గోపీ మండలమల్దు నిలిచి నీవు పాడా మనసోనే ఓ రాధా మరల వేణుదా ఘనశ్యామ సఖీ సంపాంగనవై నర్తింపరాదా प्रतिनयनाद्वैनापै प्रणयामृत धारकुर्य प्रतियडम्बुनवविद्युलतयै ना हृदयमुरय प्रतिवनमु प्रतिकुञ्जमु श्रुतिलयान्वितमै विरिय प्रतिस्वरं प्रतिमूर्छन प्रणवमन्त्रमौचु मोरया मनसोने ओ राधा मरल वेणुदा घनश्याम सखी संपांगनवै नर्तिंपरादा मनसोने ओ राधा मरल వేణుదా. దీన్ని మీరు ఓలేటి వారి పాండిత్యంతో వారి స్వరం వారి కంఠంలోనూ ఊహించుకోండి, ఇంకా ఎంత బాగుంటుందో అని. తర్వాత ఇంకొక గొప్ప పాట నను జూచి నవ్వేరే రజభామినులు అని చెప్పి పాడుతుంది గోపిక. ఇది గోపాలరత్నం గారు పాడారు. వ్రజభూమిలో ఉండే గోపికలు నన్ను చూసి నవ్వారు సుమా అంటుంది నాయిక. ఇక్కడ విశేషం ఏమిటంటే వారు నవ్వారని ఈవిడ చెదిరిపోయే అబలేం కాదు. ఆయన అలానే తన ప్రణయంలో ప్రేమలో వెనుకడుగు వేసే ఉద్దేశం లేదు అంటుంది. వాళ్ళకేం పని పాట లేదు, నేను నువ్వు కలిసి ఉండటం ఓపలేని వారు ఏమిటోటో ఉబుసుకోక చెవులు కొరుక్కుంటున్నారు, వాళ్ళది మనదేదో భౌతికమైన లౌకికమైన ప్రేమ అని వారి ఉద్దేశం అని చెప్పి చివరికి వారి గుండె ఇరుకు అంటూ వారు సంకుచితులు సుమ అని చాటి చెప్పిన స్వచ్ఛందురాలు, ఆత్మవిశ్వాసం గల ప్రేయసి, ప్రణయ భాగస్వామి. నన్ను చూచి నవ్వేరే నా సఖులు వ్రజభామినులు, నన్ను చూచి నవ్వేరే నా సఖులు వ్రజభామినులు, చెవి చాటు చేసేది కొసరే వేళ గుసగుసలు, చెవి చాటు చేసేది కొసరే వేళ గుసగుసలు, నాపైనే నీపైనే ఓపలేక అల్లిన కథలు, నాపైనే నీపైనే ఓపలేక అల్లిన కథలు, నన్ను చూచి నవ్వేరే నా సఖులు వ్రజభామినులు,
పొడదాటి నది దాటి కదిలే వేణురవము వడిలో ఈ గుండె ఎటులాగో రాగతరంగిణి పెనుధూళిలో తనువులకే పరిమితమౌ ప్రణయం అనే ఎంచేవారే తమ గుండె ఇరుకులలో నలుగు తిరడినవారే నన్ను చూచి నవ్వేరే నా సఖులు వ్రజభామినులు నన్ను చూచి నవ్వేరే నా సఖులు వ్రజభామినులు. ఇప్పుడు మరొక ఆణిముత్యం మీ ముందు ఉంచబోతున్నాను. ఈ పాట వారు కర్సియాంగ్లో ఉద్యోగరీత్యా ఉన్నప్పుడు రాసిన పాట. ఓలేటి వారి కంఠంలో ప్రాణం పోసుకుని ఈ పాట రజని తాము స్వయంగా కన్నడంలోకి అనువదించి దాన్ని బెంగళూరు ఏఆర్లో కూడా ప్రసారం చేయడం సంభవించింది. దీని నేపథ్యం చాలా చిత్రంగా ఉంటుంది. ఏమిటంటే అరవాళ్ళు అన్బు తొల్లై అంటూ ఉంటారు. మీకు తెలుసు కదా, అభిమానుల ప్రేమ ఎక్కువైపోతే అది ఇంకా భరించలేకపోయే ఒక పరిస్థితి ప్రతి సెలబ్రిటీకి, అంటే పెద్ద గొప్పవారైన సెలబ్రిటీస్కి ఉంటుంది. అదే విధమైన అన్బు తొల్లై వీరికి కర్సియాంగ్లో సంభవించిందనమాట. కవులకి గాయకులకి అభిమానులు ఉండటం, అది శృతి మించి రాగాన పడితే వారు ఎంతటి ఇబ్బందికి లోనవుతారో, అది ఏ స్థాయికి వెళ్ళిపోతే వారు ఇంకా భరించలేకుండా ఉండేవారో మనకు తెలుసు. అటువంటి ఒక సందర్భం ఊహించుకోండి. ఈ కవికి అటువంటి సందర్భం ఎదురైనప్పుడు తన మీద మోజుపడే అభిమాని కోరిక దురాశగా వెల్లడి చేస్తూ శాస్త్రోక్తంగా చేసుకున్న భార్యని ఆశాదేవిగా సంబోధిస్తూ తన భార్యకి మొరపెట్టుకుంటాడు. ఏమని మొరపెట్టుకుంటారు ఆయన? ఆశ నా ప్రాణసఖి, ప్రభాత తార, పాణిగ్రహీత ధార, అంటే పెళ్లి చేసుకున్న నా భార్యని, నా మధుర భావధార, దగ్గరగా రా, మరీ దగ్గరగా రా, ఇంకా దగ్గరగా రా అని. ఇక్కడ ఏమిటి జరుగుతుందో తెలుసా? కడకండ్ల నడుమ జడచ పొడమ మేలు కొలుపుమా, దిగులొందు హృదయ మందిరాన దివ్య నిలుపుమా అని. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? జిగి వాలు చూపు నగవులతో మగువ కులుకుచు, బిగి త్రాటి వలలు పైకి విసిరి సొగసు కొలుపుచు, భ్రమించు దురాశాభామిని పిలుపు ఇక నాకు విననీకు, బిగించి వలపు కోట తలుపు దరియగా రానీకు ఆశ నా ప్రాణసఖి అని, ఆఖరికి నన్ను ఒడిసి పట్టుకో అని ఆ నిరాశ కామినిని నెన్నడుము విరుగ తరుమవే నా మేని నిమురవే అంటారన్నమాట. ఇందులో నెన్నడుము విరుగ తరుమవే అన్నది ఒక వైలెంట్ యాక్షను. వెంటనే చాలా సాఫ్ట్గా నా వెన్ను నిమురవే. ఇందులో ఆయనకి ద్వైతంతో ఆడుకోవడం చాలా సహజంగా వస్తుందని నాకు ఇప్పుడు అనిపించింది. అంటే ఊహొచ్చిన తర్వాత, వయసు పక్వం వచ్చిన తర్వాత చదివినప్పుడు అనిపించిన భావాలు. ఆశా నా ప్రాణ సఖీ, ప్రభాతతా పాణి గృహీతి దారా, నా మధుర భావధారా, దగ్గరగారా మరి దగ్గరగారా, ఇంకా దగ్గరగారా. ఆశా నా ప్రాణ సఖీ, దగ్గరగారా మరి దగ్గరగారా, ఇంకా దగ్గరగారా. కండ్ల నడుమ జడచ పొడమ మేలు కొలుపుమా, దిగులందు హృదయ మందిరాన దివ్య నిలుపుమా. ఆశా నా ప్రాణ సఖీ,
దగ్గరగారా మరి దగ్గరగారా జిగివాలు చూపు నగవులతో మగువ కులుకుచూ బిగిత్రాటి వలలు పైకి విసరి సొగసు గొలుపుచూ భ్రమయేచు దురాసాభామిని పిలుపులు విననీకు బిగిల్చి వలపు కోట తలుపు దరియగరా నీకు ఆశా నా ప్రాణ సఖీ ప్రభాత తారా పాణి గృహీతిదారా నా మధుర భావధారా దగ్గరగారా మరి దగ్గరగారా ఇంకా దగ్గరగారా. భౌతిక పరిధుల్ని అధిగమించి అటుపైన ఏముందా అని ఆరా తీయాలన్న తపన ఒక గొప్ప కవులకు ఉంటుందనుకుంటాను. మా తాతగారు ఆల్కమీతో చాలా ప్రయోగాలు చేసేవారు. ఆయన ఆ విధంగా ఆ ఆసక్తిని వెలువరిస్తే మా చిన్నాన్నగారు వారి కావ్య గేయ వస్తువుల ఎంపికలో వాటిని బహిర్గతం చేశారు. ఉదాహరణకి వారి విశ్వయానం, ఇది ఒక సంగీత రూపకమే అయినా ఇది సృష్టి ఆవిర్భావం గురించి చేసినటువంటి సంగీత రూపకం. ఇది ఎంత గొప్ప సంగీత రూపకమో అది మీరు వినాలి. ఎందుకంటే ఇందులో ఆర్కెస్ట్రేషన్ వింటే మన అసిమోవ్, స్పీల్బెర్గ్, లేకపోతే ఫ్రాన్సో ట్రూఫో క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్, లేకపోతే స్టార్ ట్రెక్, అటువంటి ఆ మ్యూజిక్లకి ఆ మ్యూజిక్కి మించినదన్నమాట. ఇందులో ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే మా చిన్నప్పుడు వారేమో టైం స్పేస్ కంటిన్యూయం గురించి చాలా మాకేదో చెప్పడానికి ప్రయత్నించేవారు. మాకు బుర్రకెక్కేది కాదనుకోండి. అది క్వాంటమ్ ఫిజిక్స్ అని, వారికి అందులో గొప్ప ఆసక్తి ఉందని అప్పుడు తెలియకపోయినా ఇప్పుడు వారి రచనలు చదువుతుంటే అర్థమవుతుందన్నమాట. ఆయనకి ఆ భౌతిక వాస్తవికతను అన్వేషించడంలో గల ఆసక్తి, ఒక విధమైనటువంటి అసహనం తెలుసుకోవాలని అది ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక సామాన్యమైన పాట ఓహో విభావరి. ఎందుకు సామాన్యం ఉంటున్నా అంటే అది జనబాహుళ్యంలోకి వచ్చేసి చాలా పాపులారిటీ సంపాదించుకున్న పాట. కానీ దాని మీనింగ్ ఏమిటి అన్నది మనం ఎక్కువగా ఎప్పుడూ దాని గురించి కూడా ఆలోచించాం. కానీ వారి మాటల్లోనే చెప్పటం ఏమిటంటే ఓహో విభావరి అన్న పాట చాలా విలక్షణమైన పాట. ఈ పాటలో కవి భూగోళంలోంచి బయటకు వచ్చేసి భూగోళంలో భూభ్రమణాన్ని చూస్తూ అది ఏమిటిదిలా నిర్విరామంగా రోజు రేయి పవలు రోజు రాత్రి ఇదేమిటి ఇలా అవుతోంది అని చూసి రాత్రిని ఒక కన్యగా ఊహించుకుని ఆవిడని అదేదో ఒక విభావరి, ఆవిడ ఫలానా రకం, నేను అది మాటలు తప్పుగా చెప్తే దాని అందం పోతుంది. ఓహో విభావరి నీహార నీలాంబరధారిణి, నీలం రంగు అంటే చీకటి వలువలు కట్టుకున్న మనోహారిణి ఓ విభావరి. అంటే విభావరి అంటే ఏమిటంటే విగత భావరి అంటే అమావాస్యని, మళ్ళా వి అంటే సంస్కృత పరంగా చూస్తే భా అంటే వెలుగని, వెలుగుని ద్విగుణీకృతం చేసేది వి ప్రిఫిక్స్ అనమాట. కనుక అది పౌర్ణమి అని. అమావాస్య పౌర్ణమి రెండు మారి మారి అలా వస్తూ ఉంటే మనకి అదే మన స్థితి లయ, మన బతుకు యొక్క లయ అదే అన్నమాట. దాన్ని గురించి వారు రాసింది ఆయన క్షణం ఏమిటి నీ చంచల చేలాంచల నిభృత స్వప్నసీమలలో ఏలా భయఛాయాజాలము ఏలా మళ్ళా సౌఖ్య రోచిర్లీల అంటారు. మళ్ళా ఏలా అలసగమనము ఏలా నవవిలసనము ధరణీతల చంద్రశిలా తరళ మంటపమున నిలచి యుగములుగా పరిభ్రమింతు అగమ్యుడవు ఎవని వలచి ఓ విభావరి అని అడుగుతారనమాట. ఈ భూభ్రమణం ఎందుకు? ఈ భూతలం అనేటటువంటి మంటపంలో నువ్వు నిలిచి అగమ్యుడు, అతన్ని నువ్వు చేరుకోలేవు ఎప్పటికీ కూడాను. అది సృష్టి న్యాయం, అది సృష్టి నియమం. అది తెలిసి కూడా నువ్వెందుకు తిరిగి రేయింబవళ్ళు అతని చుట్టూ తిరుగుతున్నావు? ఒక క్షణం అమావాస్యగా కనిపిస్తా, ఒక క్షణం
పౌర్ణమిగా కనిపిస్తావు అంటూ రాసిన పాట. ఓ విభావరీ ఓహో విభావరీ నిహార నీర నీలాంబరధారిణీ మనోహారిణీ ఓ ఓ విభావరీ ఓహో విభావరీ నీ చంచల చేలాంచల నిభృత స్వప్న సీమలలో ఓ నీ చంచల చేలాంచల నిభృత స్వప్న సీమలలో ఎలా భయ ఛాయాజాలం ఎలా సౌఖ్య రోచిలీలో ఓ విభావరీ ఓహో విభావరీ సంతత శాంతతరంగిణీ మదభర యువకురంగిణీ సంతత శాంతతరంగిణీ మదభర యువకురంగిణీ ఎలా అలసగమనమ్ము ఎలా నవ విలసలమ్ము ఓ విభావరీ ధరణీ తలా చంద్రశిలా తరళ మంటపమున నిలచి ధరణీ తలా చంద్రశిలా తరళ మంటపమున నిలచి యుగములుగా పరిభ్రమిల్తువగమ్యుడౌ ఎవని వలచి ఓ ఓ విభావరీ ఓహో విభావరీ నిహార నీర నీలాంబర ధారిణీ మనోహారిణీ ఓ ఓ విభావరీ ఓహో విభావరీ. రాజేశ్వరరావు గారి కంఠంలో చల్లగాలిలో యమునా తటిపై ఈ పాట మన కవిత గురించి మనం చర్చించుకుంటున్నాము. ఇది సాహితీ ఉపన్యాసం కనుక ఇందులో మీకు చూపించదలుచుకున్నవి ఏమిటంటే విశేషం ఈ పాటల్లో అచ్చతని ఇప్పుడు ఇంతదాకా మనం చూసినవి ఎంతో గ్రాండ్యూర్ ఉన్న సంస్కృత పదాలైతే ఇందులో అచ్చ తెలుగు పదాలు ఉల్లము కొల్లగొని గీతి పూలతీవ పొదరిల్లు కనుగవ ఇలాంటి జాను తెనుగు పదాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇది శ్రేయ ఇదేమో 1942. చల్లగాలిలో చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి ఆ శ్యామ సుందరుని మురళి చల్లగాలిలో ఉల్లము కొల్లగొనే మధుగీతులో ఉల్లము కొల్లగొనే మధుగీతులు మెల్లమెల్ల చెవి సోకునవే చల్లగాలిలో తూలిరాళ్ళు వటపత్రములపై తేలి తేలి పడు అడుగులవే తూలిరాళ్ళు
వటపత్రములపై తేలి తేలి పడు అడుగులవే పూల తీవ పొదరిల్లు మాటుగా పూల తీవ పొదరిల్లు మాటుగా పొంచి చూచు సిఖి పిల్చమదే పొంచి చూచు సిఖి పిల్చమదే చల్లగాలిలో తరువు తరువు కడ డాగి డాగి నన్నరయు కన్నుగవ మురుపులవే తరువు తరువు కడ డాగి డాగి నన్నరయు కన్నుగవ మురుపులవే మురిసి మురిసి నా వెనుక దరిసి కను మోయు చివురు కెంగేలులివే మోయు చివురు కెంగేలులివే చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి చల్లగాలిలో ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి, ఆ రోజుల్లో సినిమాలు ఇంకా ప్రబలంగా లేని రోజుల్లో ఇటువంటి పాటలు ఈరోజు మన హిట్ సాంగ్స్ చెవులు గందరగోళం గంగెత్తిపోయేటట్టుగా మళ్ళీ మళ్ళీ విని ఏ విధంగా అయితే మనం మనసులో ఉంచుకుంటామో ఆ రోజుల్లో పాడి పాడి సభల్లో వాళ్ళంత పాపులర్ చేశారు. అంటే వాటికి ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి పాట వింటున్న ప్రతి పాట దాదాపు 1942 అంటే 70 ఏళ్ళు గడిచిపోయాయి. అయినప్పటికీ ఈ పాటల్లో ఎంత సత్తా లేకపోతే ఈనాడు మీరందరూ ఇక్కడ కూర్చుని దాన్ని వింటున్నారు, ఆనందిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు అంటే అది వారి ఘనతే కానీ ఇంకొకటి కాదు. స్వప్న జగతిలో అందులో ఛాయా వీణ, అందులో ఏదో నీడలుగా జారిపోతూ ఉంటే అందులో నా ప్రియుడేడో అని వెతుక్కుంటూ ఉంటుందన్నమాట. అందులో ఆవిడకి సమదశృతులు వినిపిస్తూ ఉంటాయి. ఈ పాట చాలా బాగుంటుంది సాహితీపరంగాను. ఆయన మ్యూజిక్ చేసి టంగుటూరు సూర్యకుమార్ గారు చాలా అద్భుతంగా పాడారు. కానీ నేను పొరపాటుని అంటే ఇంకా ఈ యూట్యూబ్లో అవి లేనప్పుడు చిన్నతనంలో నా ఉత్సాహం కొద్దీ దాని చేత ఆ పాట ఏదో ఎవరో ఆడియోలో పంపిస్తే అది నేర్చుకోమని చెప్పి నేర్పించేశాను. తీరా చూస్తే అది ఆయన సంగీతం చేసినటువంటిది కాదు, కానీ బాగానే ఉంటుంది. అది పాడి చూపించమంటా నేను. అందులో సాహిత్యాన్ని మీరు ఆస్వాదించండి. స్వప్న జగతిలో ఛాయా వీణా సమద శృతులేవో సాగునవే స్వప్న జగతిలో ఛాయా వీణా సమద శృతులేవో సాగునవే స్వప్న జగతిలో ఛాయా వీణా సమద శృతులేవో సాగునవే స్వప్న జగతిలో ఛాయా వీణా సాలసములై అలమునవే రెప్పపాటులో కోటి కోటి శశిరేఖలాసలకు ఏగునవే స్వప్న జగతిలో ఛాయా వీణా కల్పనాకృతులు కథలు కథలుగా కడలి మెడలి చెలరేగునవే జన్మ జన్మగత స్నేహమాధురులు ఝరులు ఝరులుగా మూగునవే స్వప్న జగతిలో ఛాయా వీణా సమద శృతులేవో సాగునవే స్వప్న జగతిలో ఛాయా వీణా.
జాడలుగా జరిగిపోవునా నీడల నా ప్రియుడేడు జాడలుగా జరిగిపోవునా నీడల నా ప్రియుడేడు గురుతో వైచికొని కన్ను మూయగని జరిగిపోవునే నీడు స్వప్న జగతిలో ఛాయా వీణ సమద శృతులేవో సాగునవే స్వప్న జగతిలో ఛాయా వీణ సమద శృతులేవో సాగునవే స్వప్న జగతిలో ఛాయా వీణ. రజని సంగీత సాహిత్యాల సంగమ క్షేత్రం. వారి ప్రతిభ శతపత్ర సుందరి. ఇన్ని కావ్యాలు రాసిన ఆధునిక వాగ్గేయకారులు, మన జాతికే మార్గదర్శకులు, గర్వకారణం. వారి కీర్తి శతమానం భవతి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.